భారతదేశానికైతే ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి. అదే మన కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ది ఇండియన్ న్యూస్ పేపర్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ, మన ఇండియాలో అండమాన్ నికోబార్ దీవుల్లో, గయానాలో 11.6 ట్రిలియన్స్ క్రూడ్ ఆయిల్ దొరికింది అనే సమాచారం మా దగ్గర ఉంది. ఇంకా దాన్ని మేము పరిశోధించి చెప్పాలి అంటూ ఆయన చెప్పారండి. ఇది చాలా మంచి తరుణం. దీనివల్ల మన ఇండియా ఆర్థిక వ్యవస్థ 3.8 నుంచి రాబోయే 10 ఏళ్లలో 20 లాక్స్ ట్రిపుల్ బిలియన్ డాలర్స్ రూపంలో మారబోతుంది. దానివల్ల ఏంటంటే యావత్ ప్రపంచంలో మనం అపర కుబేరులుగా కనిపించే సమయం అయితే ఆసన్నమైంది. దీని మీద ఇంకా డెప్త్‌కి వెళ్తే ఫుల్ వీడియో నా యూట్యూబ్‌లో చేశాను. ఖచ్చితంగా మీరు చూడండి. అలాగే ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు హర్దీప్ సింగ్ పూరి గారు ఆ వాక్య కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ మీటింగ్‌లో చెప్పకుండా ది ఇండియన్ ఐడియన్ న్యూస్ పేపర్‌కి ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు? దీనివల్ల ఉన్న లాభాలేంటి? రాజకీయ కోణాలేంటి? అనే దాని మీద నేను పూర్తి వీడియో చేశాను. ఒక్కసారి లుక్ ఎయండి.